ఇంట్లో చూడటం వల్ల, అంటే 12th హౌస్‌లో ఉండి రెండో ఇంట్లో చూడటం వల్ల ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఫైనాన్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్. అప్పటిదాకా వాళ్ళు ధనం కూడబెట్టుకొని ఉన్న వాళ్ళు ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనిషిలో ఈ విషయం గురించి ఇంట్లో గొడవలవుతాయండి. అంతేకాకుండా ఫాదర్ లాంటి వాళ్ళకి, కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం గనక ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పారు సంస్కృత రూపంలో అండి. బట్ నాకు కాల్స్ చాలా వస్తుంటాయి. ఎందుకంటే ఎల్నాడ్సిన చాలా కొన్ని రాత్రులుగా ఆల్రెడీ జరుగుతూ ఉంది. అవును. ఈ కాల్స్ ఇని చూసి ఈ మోడర్న్ యాస్ట్రాలజీలో కూడాను ఎలా అనిపించిందంటేనండి, శని అంటే నిదానం అని మీనింగ్ అండి. సంస్కృతంలో శని అన్నదానికి తెలుగులో మీనింగ్ నిదానం. ఇంగ్లీష్‌లో స్లోలీనెస్. ఏమవుతుంది ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే అసలు వీళ్ళకి ఏలినాటి శని అంటే ఏంటి? వీళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలిసిపోతుంది. ఏం చెప్తారంటే అంతకుముందు ఒక్క ఫోన్ కాల్‌తో పనయ్యే పని వీళ్ళు 10 సార్లు 10 ఫోన్ సార్లు చేస్తే కూడా చేయాల్సొస్తుంది. అప్పుడేమవుతుంది? ఎందుకు వీళ్ళు ఎత్తట్లేదు? నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? అని నాకు టెన్షన్ అయిపోతుంది. టెన్షన్, రెసిస్ట్ యాంగ్జైటీ. అయిపోతుంది. ఫోన్ ఎత్తినోళ్ళని తిట్టేస్తాం. ఏంది ఇన్ని సార్లు చేయాలి నువ్వు? లేదంటే మనం బాధపడతాం. ఈ ఒక్క ముక్క అర్థమైతే మొత్తం వీళ్ళకి ఏలినాడ్సిన క్లూ తెలిసిపోయినట్లేనండి. అలానే మనం వాళ్ళ చుట్టే ఎళ్ళాలి. 10 సార్లు వాళ్ళకి ప్రదక్షిణాలు చేసుకొని, ప్రసన్నం చేసుకొని పని చేసుకొని రావాలండి. ఇది శని వాళ్ళకి కలిగించే లాట్ ఆఫ్ పేషెన్సే ఉండాలి. ఇలాంటి సిట్యుయేషన్ వాళ్ళకి రాబోతూ ఉంటుంది.